మేడం అశోక్ గజపతిరాజు గారి కోసం మాట్లాడుతూ ఉండేటప్పుడు చాలా మంది నాయకులు కూడా అంటూ ఉంటారు. అంటే మీ నాయకులు, టీడీపీ నాయకులు, ఆయన లాంటి వ్యక్తి టీడీపీ పార్టీలో ఉండడం మాకు గర్వకారణం అన్నట్టు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారండి. నేను చాలా సార్లు విన్నాను ఈ మాటని. యాక్చువల్‌గా అశోక్ గజపతిరాజు గారితో మీకు ఎలాంటి అంటే గురుభావం లేకపోతే ఎలా ఉంది ఆ రిలేషన్? అంటే ఆయన ఏమైనా విషయాలు ఏమైనా చెప్పేవారా? అంటే ఎలా ముందుకు వెళ్ళాలి? నాన్నగారి కొలిగ్గా, మంత్రి గారిగా, ఒక సంస్థానానికి రాజుగారిగానే మాకు తెలుసు. అయితే 2015-19 మధ్య నేను అధ్యక్షురాలుగా ఉన్నానండి. ఒకసారి ఆయన విజయనగరంలో బీసీల ఐ థింక్ నేను ఓడిపోయాక అనుకుంటాను, ఓడిపోక ముందు అన్న కరెక్ట్ డేట్ ఓడిపోయాకే అనుకుంటా, బీసీల సదస్సు నిర్వహించారు ఆయన మహారాజు. పక్క జిల్లా అప్పటికి నేను అధ్యక్షురాలుగా ఉంటే నన్ను పిలిచారు. ఆయనకు అంత అవసరం లేదండి, హిజ్ ఒక రాజుగారు. ఆయన ఆ రోజు కార్ దగ్గరకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని, నేను ఆయనకన్నా చాలా వయసులో చిన్నదాన్ని, ఆయనతో ఎమ్మెల్యేగా పనిచేసిన సహచరులు శివాజీ గారి అమ్మాయిని పిలిచాను. అమ్మాయి వచ్చేస్తుంది అనుకోలే. అంటే ఎంత పెద్ద పదవులైనా ఒక సభ్యత సంస్కారం అనేది పుట్టుకతోనే వస్తుంది. దానికైనా పూర్తి ఎగ్జాంపుల్. ఇక ఆయన గురించి చాలా విన్నాం. ఈ రోజు ఈ ఆంధ్ర యూనివర్సిటీకి 600 ఎకరాలు ఆయన తండ్రి గారైన పివిజి రాజు గారు మా తాతగారితో సమకాలికులు. ఆయన ముందు స్వయాన అప్పటి ప్రధానైన ఇందిరాగాంధీ గారు 2 చేతులు జోడించి వంగి నమస్కరించిన ఫోటో చాలదా వాళ్ళ కుటుంబం ఏ లెవెల్లో ఉందో. ఆయన ఈ రోజు సాధారణ పౌరుల్లాగా ఆయన ఎవ్వరెళ్ళినా అదే ఆత్మీయత. ఆయన పదవులతో మాకు సంబంధం లేదు, ఆయన రాజుగారు అంతే. ఆయన గురించి చదివింది విన్నది మేము చూసింది 3 కలుపుకుంటే ఎటువంటి తేడా లేదు. హీజ్ అన్ అసెట్ టు టీడీపీ పార్టీ. మేడం యాక్చువల్గా లోకేష్ గారు ఈ మధ్య అంటే లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ని చెప్పాలి అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతానికి ముందు ఒక విధంగా, లోకేష్ గారు జైలు ఉదంతం తర్వాత ఆయనలో ఉండే ఒక అగ్రెసివ్నెస్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా ఒక పరిణితి కావచ్చు, ఒక అంటే కోఆర్డినేషన్ కావచ్చు, ఇదంతా బాగా అద్భుతంగా జరిగింది, ఒక అద్భుతమైన నాయకుడిగా తయారయ్యారు ఆయన అని చెప్పి చాలా మంది అప్పట్లో అనేవారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా మినిస్టర్గా ఉంటూ, అంటే చంద్రబాబు గారు బిడ్డ అయినా కూడా ఒక మామూలు మినిస్టర్గా ఉంటూ ఆయన దూసుకుపోతూ ఉన్నారు. చాలా విషయాల్లో ఆయన అభిప్రాయాలు సూటిగా చెప్తూ ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి జరిగేటట్టు చేస్తున్నారని చెప్పి బయట వినిపిస్తూ ఉంది. లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటారు? మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? టీడీపీ వర్షన్ 3.0. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓవర్గా జగన్మోహన్ రెడ్డి 2.0 అని అంటున్నారు కదా, నువ్వు 2.0 రెడీ అవుతున్నారేమో. ఆల్రెడీ ఇక్కడ టీడీపీ వర్షన్ 3.0 వచ్చింది. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించాక ఆయన వయసు అయ్యే కొద్దీ ఆయనలాగా ఎవరు తీసుకెళ్లేరు అన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలతో వచ్చి తెలుగుదేశాన్ని అంతకు మించి తెలుగుదేశం ఔన్నత్యాన్ని పేరు ప్రతిష్టల్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి ఉంటది, చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యాకో లేకపోతే ఆయన తర్వాత ఎవరు అనుకున్నప్పటికీ పార్టీకి డోకా లేదనే విధంగా తనని తాను మలుచుకున్నారండి. ఇక్కడ చాలా మంది ఉండొచ్చు ఆయన వెయిట్ లాస్ గురించి కాదు మేము మాట్లాడుతుంది. మేము స్టార్టింగ్ లో చూసిన లోకేష్ గారికి, ఇప్పుడు లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకి ఒక నాయకుడిగా ఉండడానికి ఎలాంటి ఉండాలో అవన్నీ ఆయన అలవర్చుకున్నారు. ఆయనకు మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడికి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాక అర్థమైందండి, ముఖ్యంగా ఉండకూడదు మొహమాటం. నాకు ఏది మంచిదని ఆలోచించకూడదు రాజకీయ నాయకుడు, నా పార్టీకి ఏది మంచిది అని ఆలోచించాలి. అలాంటి విధి విధానంలో ఒక్కొక్కసారి సొంత మనుషులకి ఇబ్బంది పెట్టినా తప్పదది. ఎందుకంటే సొంత మనుషులు మన మీద అలగొచ్చు, కానీ పార్టీ బాగుండాలంటే నాకు నచ్చినట్టు కాదు, పార్టీకి ఎలా బాగుంటుందో అలా చెయ్యాలన్నది తనను పూర్తిగా చెక్కుకున్నారండి ఆయన. హీఈస్ సెల్ఫ్ డెవలప్డ్ పర్సన్, సెల్ఫ్ మేడ్ అంటారా. తను ఒక ఆకృతిని మార్చుకోవడమే కాదు, మెంటల్ గా స్ట్రాంగ్ గా. ఒకప్పుడు ఆయనకు తెలుగు రాదనేవారు, ఈ రోజు అంత సరిసమానంగా 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ముందు నుంచి ఇక్కడే ఉన్నారు కదా, స్టాన్ఫర్డ్ లో చదివి ఈరోజు తండ్రికి వచ్చి, ముఖ్యంగా ఆయన తనని హార్డ్ గా మార్చుకున్నది వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన సమయంలో కాదండి. తన తల్లిని ఏ రోజైతే అసెంబ్లీలోని వాళ్ళు కనీసం ఊహించని విధంగా ఒక పెద్ద వయసున్న వాళ్ళ అమ్మగారి గురించి నీచాతి నీచంగా, ఏ నోటితో అన్నం తినే ఏ వ్యక్తి, రాజకీయంలోని మినిమం జ్ఞానం విలువలు పాటించే వ్యక్తి కూడా హర్షించలేని విధంగా మాట్లాడారో ఆ రోజు ఆయన మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో ఉండి ఈరోజు నా తల్లిని అంత మాట అన్నప్పుడు ఐ విల్ టీచ్ దెమ్ ఏ లెసన్. అది కాస్త
వాళ్ళ నాన్నగారిని అంటే మా నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పరిణితి చెందారు. అంటే అప్పటి వరకు తండ్రి నీడలో తండ్రి ఏది చెప్తే అది చేసే లోకేష్ గారు తండ్రిని జైల్లో 53 రోజులు పెడితే తండ్రిని బయటకు తీసుకురావడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క పార్టీ క్యాడర్ లో వీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఆ టైంలో మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నేను అడిగిన క్వశ్చన్, ఎందుకంటే మేము కార్యకర్తల నుంచి ఎదుర్కోలేకపోతున్నాం, సార్ పెద్ద ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? కొడుగ్గా ఆయన చెప్పిన సమాధానం దట్స్ ఇట్, హీఈస్ ఆల్రెడీ వెంట్ టు ద స్టేజ్ అనిపించింది. ఏంటండి ఏమన్నారండి ఆయన ఆ రోజు? నాన్నగారు వస్తారు, క్షేమంగా తిరిగి వస్తారు, ఈ లోపల పార్టీని పార్టీ క్యాడర్ ని ఆయన క్షేమంగా వస్తారన్న నమ్మకం ఇస్తూ ప్రశాంతంగా మీరు తీసుకెళ్ళండి, నాన్నగారు వస్తారు, నా బాధ్యత. ఆయనకి తెలియదు ఎప్పుడు వస్తారో, కానీ ఒక నాయకుడిగా వి విల్ కమ్ బ్యాక్ అన్న భరోసాని మాలాంటి వాళ్ళకు కూడా ఇచ్చి మా ద్వారా కార్యకర్తలు కల్పించారు. ఈ 2 ఇన్సిడెంట్స్, వాళ్ళ నాన్నగారి అరెస్టు, అంతకుముందు వాళ్ళ తల్లి గారి మీద జరిగిన ఆ దుశ్చర్య, రెండింటిని ఆయన మలుచుకునేలా చేసి భవిష్యత్తులో అవసరమైన దానికన్నా ఎక్కువగానే హీ కేమ్ అప్ ఫర్ టీడీపీ క్యాడర్. మేడం ఈ మధ్య చాలా అంటే ఆశ్చర్యం అని కాదు కానీ అంటే ఒక రకమైన డిబేటబుల్ కొన్ని ఇష్యూస్ అయితే నడిచాయండి. అంటే అప్పటి వరకు మోదీ గారికి లోకేష్ గారు కొంచెం దూరంగా ఉండేవారు. అంటే ఏ కారణాలు ఏంటి అనేది నాకైతే తెలియదు. అంటే అప్పట్లో కొంత డిస్టెన్స్, అంటే ఒక వేరే విధంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు మోదీ గారిని స్వయంగా కలిసిన దాఖలాలు ఎప్పుడు లేవు. తండ్రి గారితోనో లేకపోతే మీటింగ్స్లోనో కలవడం తప్పే. కానీ ఈ మధ్య ఆయన స్వయంగా మోదీ గారి దగ్గరికి వెళ్ళడం, మోదీ గారు కూడా ఆయన్ని ఆహ్వానించడం, నా దగ్గరికి రా అని ఆయన అడగడం, ఈయన వెళ్ళడం ఫ్యామిలీతోని, ఆ కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే లోకేష్ గారు కూడా ఒక చాణక్య నీతిని అవలంబిస్తున్నారని చెప్పి బయట అయితే వినిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారు? తండ్రి చాటు బిడ్డ నుండి ఈరోజు ఒక బిడ్డకి తండ్రిగా ఆయన ఎదిగారు. అలాగే రాజకీయాల్లో ఒకప్పుడు తండ్రి గారి సలహాలు సూచనలతో ముందుకెళ్లే లోకేష్ గారు భవిష్యత్తులో మా లాంటి ఎంతో మందిని ఆయన సలహా సూచనలతో ముందుకు తీసుకెళ్లేలాగా భవిష్యత్ తరానికి తగ్గట్టు ఆయన నాయకుడిగా తయారవుతున్నారు. ఇక గతంలో అంటారా, ఆ రోజు ఆయనతో బాధ్యతలు ఆయన స్వీకరించలేదు. చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు మోడీ గారితో ఉన్న సంబంధాలు నెరవేర్చారు. ఈ రోజు తన తండ్రి ఇక్కడ సంక్షేమ పాలన చూస్తున్నప్పుడు ఈయన కూడా నేను కూడా నా తండ్రికి తగ్గట్టు అవన్నీ చూసుకోగలను, ఆ బాధ్యతలని అటు మోడీ గారికి నమ్మకం కలిగించారు. కాబట్టి ఈరోజు ఆయన ఎప్పుడు వస్తున్నామని కానీ ఫ్యామిలీతో రండి అని కానీ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు మోడీ గారి దృష్టిలో ఆయన తెచ్చుకోవడం మా అందరికీ గర్వకారణం. అంటే దీన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ గారికి పోటీగా లోకేష్ గారు ఎదుగుతున్న తీరు అని కూడా అంటూ ఉన్నారండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే పవన్ గారిని ఎక్కువ మోదీ గారు ఆ మధ్య పవనం అని అంటే ఎక్కువగా అభిమానించేవారు, పొగిడేవారు పబ్లిక్ డయాస్ల మీద వాటి మీద. సో ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆ విధంగా వెళ్ళారు కదా, దీన్ని ఏ విధంగా బేరీజ్ వేయొచ్చు అంటారు? సార్, మా కూటమి ప్రభుత్వంలో పార్టీ పదవులు వేరైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న పెద్దలు అందరూ సమానమే. అయితే పదవులు వేరు. ఈరోజు కూటమి ఎవరి వల్ల గెలిచిందనంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చాణక్యత, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వంటి పట్టుదల, లోకేష్ గారి మీద ఉన్న ఒక నమ్మకం, అలాగే ఫైనల్ గా బీజేపీ రాష్ట్ర కేంద్రంలో ఉండి మనకి సహకరిస్తుందన్న ఒక బిలీఫ్ తో ప్రజలు గెలిపించుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పోటీ కాదు, ఆయనతో సమానమే, ఆయనతో పెద్ద చిన్న అనట్లేదు. ఈరోజు ఒక పార్టీలో అందరూ టాప్ స్థాయిలో నాయకులుగా ఉంటే పార్టీకే కదా మంచిది. అంతేగాని 1, 2, 3 అని మేము ఎవరు చెప్పుకోవట్లేదు. అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్. ఎవరి స్థాయిలో ఎవరి పందాలో వాళ్ళు పార్టీకి రాష్ట్రానికి మంచి చేస్తున్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ సమానమే. అందరూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక గత 5 సంవత్సరాలకు రాష్ట్రానికి పట్టిన పీడని వదిలించడానికి, మరోసారి ఆ పీడ రాకుండా ఉండడానికి అందరం కలిసి ముందుకెళ్తున్నాం. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు.